మరో గెస్ట్ మనతో మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుందా? ఎస్ హనుమంతరావు గారు, బిట్టీతో మాట్లాడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే కుక్కలకు సంబంధించి కూడా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు కూడా ఇప్పటికే నోటీసులు కూడా పంపించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలను ఫీడ్ చేయడానికి సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సో అంటే మనం బుక్కిష్ పరంగా రాసుకోవడానికి వేరు, పాసిబిలిటీస్ డిస్కస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, అండ్ ప్రాక్టికల్ గా ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు జరిగేది వేరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జడ్జెసెస్ కి నా కృతజ్ఞతలు. సో లా ఎలా ఉందో అలాగే షెల్టర్స్ లోకి మూవ్ చేయకుండా ఆ స్ట్రీట్ డాగ్స్ ని స్ట్రీట్స్ లోనే అలౌ చేసినందుకు రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ఆసరా టీమ్. సో మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి అంటే టైం పడుతుంది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఎందుకంటే అవి పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టకూడదు, స్ట్రీట్స్ లో పెట్టకూడదు అంటే దట్స్ ఫైన్, వి కంప్లీట్లీ అగ్రీ. ఎందుకంటే హైజీన్ చూసుకున్నప్పుడు కానీ, లేకపోతే హ్యూమన్స్ మీద కొన్ని డాగ్స్ అటాక్ చేస్తాయి అని చెప్పేసి హ్యూమన్స్ భయపడుతున్నారు కాబట్టి వి యాక్సెప్టెడ్. కాకపోతే ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్ అంటే వాటికి హోమ్స్ అలాగా ఏముండవు. ఇప్పుడు ఇంతకు ముందు మన యానిమల్ బర్త్ రూల్స్ ఇవన్నీ, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇవన్నీ చూసుకుంటే వర్షం పడినప్పుడు స్ట్రీట్ డాగ్స్ ని లోపలికి అలౌ చేయాలి, గేట్స్ తీసి. ఓకే, గేటెడ్ కమ్యూనిటీస్ లోకి పెట్టి ఎవరు అలౌ చేస్తున్నారు? ఎవరు అలౌ చేయట్లేదు. సో అవి స్ట్రీట్స్ కే పరిమితం అయిపోయినాయి. ఇప్పుడు మరి ఫుడ్ ఎక్కడ పెట్టాలండి వాటికి? స్ట్రీట్స్ లో. స్ట్రీట్స్ కాకపోతే ఇంకెక్కడ పెట్టాలి? అవి ఉండేదే స్ట్రీట్స్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక రెండు మూడు డాగ్స్ ఉంటాయి, ఇంకొక అపార్ట్మెంట్ దగ్గర ఇంకో 2-3 డాగ్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న 2-3 డాగ్స్ ని ఈ అపార్ట్మెంట్ దగ్గరికి రానివ్వు, ఈ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న వాటిని తీసుకెళ్లి అక్కడికి రానివ్వు. అవే ఫైటింగ్ చేసుకుంటే, కొట్టుకుంటాయి, ఇంజూరీ చేసుకుంటాయి కూడా, కొన్నిసార్లు చనిపోతాయి కూడా, ఇంజూరీ కనుక కొంచెం సివియర్ గా అయితే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దే ఆర్ గుడ్, దట్స్ ఫైన్. బట్ ఎక్కడ పెట్టాలి? కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేస్ అంటే ఈ 6 డాగ్స్ కలిపి ఒకే చోట తీసుకెళ్ళడం అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్ 100%. ఎందుకంటే అవే కొట్టుకుంటాయి. సో అది ఒక స్లో ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రాపర్ గా కరప్షన్ లేకుండా ప్రాపర్ గా స్టెరిలైజేషన్ చేసి, ప్రాపర్ గా రేబీస్ వ్యాక్సినేషన్స్ వేసి, అలా ఫస్ట్ అక్కడ కౌంట్ తగ్గితే అప్పుడు ఒక స్ట్రీట్ లో ఇప్పుడు 20 డాగ్స్ ఉన్నవి, ఓ 5 డాగ్స్ కో 6 డాగ్స్ కో వచ్చేసాయి అనుకోండి. ఆ 5 డాగ్స్ ఫ్రెండ్స్ అనుకోండి, ఒకే ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉంటున్నాయి అనుకోండి. అప్పుడు మనం ఫీడ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఒక ఫీడింగ్ పాయింట్ ఒకటి పెట్టేసేసి అక్కడికి మనం ఫుడ్ తీసుకుని వెళ్తూ, రండ్రా పదండి ఫుడ్ పెడతానని చెప్పి తీసుకెళ్తే అవి మనతో పాటు వచ్చేస్తే అక్కడ ఫీడింగ్ పాయింట్ పెట్టచ్చు. యాక్చువల్ గా మేము నిజాంపేట మన మధురా నగర్ ఏరియాలో మేము ట్రై చేసాం. అక్కడ లోకల్ ఉన్న రెసిడెంట్స్ అందరూ ఇలాగే ఇష్యూ క్రియేట్ చేస్తే అక్కడ నిజాంపేట మున్సిపల్ కమిషనర్ ని, పోలీసుల్ని వాళ్ళందరినీ పిలిచేసేస్తే మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ అక్కడెక్కడో ఒక చెరువు దగ్గర ఒక ఫీడింగ్ పాయింట్, ఇక్కడెక్కడో ఒక టెంపుల్ దగ్గర ఒక ఫీడింగ్ పాయింట్ ఇమ్మని చెప్తే మేము ఒప్పుకోలేదు. ఆసరా ఎన్జిఓ నుంచి మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఇంపాసిబుల్. అక్కడ 5 బ్యాచెస్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి, 5 గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క గ్రూపే కొట్టుకుంటాయి. 5 గ్రూప్స్ తీసుకెళ్ళి ఇక్కడ కొన్నిటికి అక్కడ కొన్నిటికి అనేది ఫీడింగ్ అనేది అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదండి అది. బట్ ఇట్ మే బి టేకింగ్ సమ్ టైం, చాలా టైం టేకింగ్ యాక్టివిటీ అది. ఇమ్మీడియట్ గా ఈ రోజే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చేసేసింది, ఇంకా రేపటి నుంచి ఫుడ్ పెట్టొద్దు అంటే. లాస్ట్ టైం August 11th ఇచ్చిన ఆర్డర్ కంప్లీట్ గా లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది కంట్రీలో. ప్రతి పొలిటికల్ లీడరు, ప్రతి సెలబ్రిటీ వచ్చేసేసి మీడియా ముందుకు వచ్చేసేసి తీసేయాలి, డాగ్స్ తీసేయాలి అని చెప్పేసి కంట్రీ మొత్తం పెద్ద షేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక డెసిషన్ బాగానే వచ్చింది, రెండో డెసిషన్ వచ్చేసరికి ఇప్పుడు ఆ ఫుడ్ పెట్టే వాళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తారంటే, ప్రాక్టికల్ గా ఆసరా ఎన్జిఓ మేము ఫైట్ చేస్తున్నాం. యానిమల్ ఫీడర్స్ ని ఎవరైనా హెరాస్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు వేసి ఫస్ట్ వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. వాళ్ళు అప్పటికీ అర్థం కాకపోతే, అర్థం చేసుకోకపోతే, తెలిసినా ఒప్పుకోకపోతే, లేదు ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి మొండికేసి అలా కూర్చుంటే వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేసి, పోలీసుల చేత కౌన్సిలింగ్ ఇప్పించేసేసి, యానిమల్ రైట్స్ ఉన్నాయి, యానిమల్ రైట్స్ ప్రకారం వాటిని ఫుడ్ పెట్టనివ్వండి, పెట్టనివ్వకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి నేను జైలు వేస్తానని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇప్పించేసి చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇంకా అందరు పైన పడతారు. మరి వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? ఫుడ్ పెట్టకపోతే
అవి అటాక్ చేస్తాయి. హనుమంతరావు గారు మీరు Aggressive చెప్పిందంతా బానే ఉంది, కానీ చాలా మంది చాలా చోట్ల కూడా చిన్న చిన్న పిల్లల మీద కుక్కలు దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్ గా కూడా అటువంటివి మనం గమనిస్తూనే ఉన్నాం, న్యూస్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. మరి దానికి సంబంధించి ఏ విధంగా నివారించాలంటారు? మీరు ఇంతలా స్ట్రే డాగ్స్ కు సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా నివారించవచ్చు అంటారు? రైట్, అది మన చేతిలో ఉందండి. మనం ఎలా బిహేవ్ చేస్తామో. నేను అందుకే యాక్చువల్గా ఈ మధ్య కొన్ని ఫేస్బుక్ లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు బిగ్ టీ వాళ్ళు కనుక మాకు సపోర్ట్ చేస్తే మనం డైరెక్ట్ గా లైవ్ వెళ్ళేసేసి ఏదో ఒక ప్లేస్ చూపించండి. అంటే ఎక్కడైతే మనకి పబ్లిక్ ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి, చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి, అటాక్ చేస్తున్నాయి, వచ్చిన వాళ్ళందరినీ కరిసేస్తున్నాయి అని చెప్తున్నారో ఆ ప్లేస్ చూసుకుందాం. మా ఆసరా టీం వస్తుంది. మేము మీరు ఎలాగో అక్కడ పబ్లిక్ ఎలాగో మేము కొత్త వాళ్ళం అక్కడికి మేము వెళ్ళి ఎలా ఫ్రెండ్లీగా వాటితో మాట్లాడతామో ఐ వాంట్ టు టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. నేను మాట్లాడతాను వాటితో, ఆ డాగ్స్ తో మాట్లాడతాను. ఆ కమ్యూనికేషన్ వాడికి అర్థమైపోద్ది. అంటే వీడు హాని చేసేవాడా మనకి, లేకపోతే వీడు మన ఫ్రెండా అని అర్థం చేసుకునే ఆ కామన్ సెన్స్ అనేవి ప్రతి యానిమల్ కు ఉన్నాయండి, డాగ్స్ కు ఉన్నాయి. అది భగవంతుడు ఇచ్చింది. అది ఎవరైతే హాని చేస్తున్నారో, ఆల్రెడీ అంతకుముందు రాళ్ళు తీసుకుని కొట్టారో, అంటే ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు ఈ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ అన్ని ఎలాంటివి వస్తాయంటే డాగ్ అటాక్ చేసింది మాత్రమే వస్తుంది. ఇంకా అంతకు ముందు వాడు ఏం చేశాడు అనేది రాదు. వాడు రాయి తీసుకొని కొట్టాడా, కర్ర తీసుకొని కొట్టాడా, లేకపోతే ఇంటి దగ్గరికి వస్తే తరిమేశాడా, వాటర్ పోసాడా, హాట్ వాటర్ పోసాడా, ఈ క్రూయల్టీ మనకి ఎక్కడ కనిపించదు. డాగ్ అటాక్ చేసింది మాత్రం కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో పిల్లలు ఏమి చేయకుండానే డాగ్స్ అటాక్ చేస్తున్న పరిస్థితి, అంటే వాటికి ఏమన్నా టీకాలు లేని పరిస్థితిలో ఆ విధంగా అటాక్ చేయడం జరుగుతుందా? అసలు ఏంటి ఆ కారణాలు? అంటే ఒకటండి, నంబర్ 1 ఫుడ్ పెట్టకపోవడం, ఫుడ్ పెట్టే వాళ్ళని పెట్టనివ్వకుండా హెరాస్ చేయడం, దాంతో అవి ఆకలిగా ఉంటాయి. సో ఆకలిగా ఉన్నప్పుడు జనరల్ గా అవి అగ్రెసివ్ గా తయారవుతాయి. ఎప్పుడైనా మన హ్యూమన్స్ కూడా ఒక 2-3 డేస్ నుంచి మనకి భోజనం లేదనుకోండి, వేరే వాడు ఎవడో అక్కడ దూరంగా నిలబడి బ్రెడ్ ఏదో తింటున్నాడు, మనం వెళ్ళి లాక్కొని తినమా? ఇప్పుడు అలాంటప్పుడు దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి మేడం? దొంగతనాలు జరుగుతున్నాయంటే వాడికి తినడానికి లేకనే కదా. అంటే కొంతమంది లగ్జరీ కోసం దొంగతనం చేస్తున్నారు, అది వేరే ఎక్సెప్షన్ కేసు. కొంతమంది చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ లేకనే కదా. మరి వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తున్నారు? ఈ డాగ్స్ కూడా అంతే. అది నేచర్. అది యానిమల్ అయినా హ్యూమన్ అయినా కడుపు నిండకపోతే, కడుపు నింపుకోవడానికి ఏ పనులైనా చేయడానికి జనరల్ గా ప్రతి యానిమల్, ప్రతి మనిషి అలా చేస్తాడు. సో దాంతో అవి అగ్రెసివ్ అయిపోతాయి. ఫుడ్ లేకపోవడం వల్ల ఆకలితో అగ్రెసివ్ అయిపోతాయి. సో సింపుల్ సొల్యూషన్, వాటి కడుపు నింపేసేయండి, హ్యాపీగా పడుకొని నిద్రపోతాయి. సింపుల్ సొల్యూషన్ మేడం, ఇది ఒక్కటే సొల్యూషన్, వేరేది ఏమీ లేదు. ఇంకా వేరే ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఒక డాగ్ సైకాలజిస్ట్ తీసుకొచ్చి వాటికి సైకలాజికల్ గా ఏదో మనం తీసుకుంటాం చూడండి అప్పుడప్పుడు సైకలాజికల్ ట్రీట్మెంట్, అలాంటివి కూడా ఏం అవసరం లేదు. అవి చేసిన పని చేయవి కూడా. అవి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి, ఇదొకటే పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు స్ట్రే డాగ్స్ కేర్ కోసం, అంటే వాటి సంరక్షణ కోసం లోకల్ కమ్యూనిటీస్ ఏ విధంగా వర్క్ చేయాలి అంటారు? అంటే ఇప్పుడు మీ ఫౌండేషన్ నుండి కూడా మీరు కుక్కలకి ఆహారం పెట్టేటప్పుడు మేము ఫైట్ చేశామని చెప్తున్నారు, ఆ విధంగా లోకల్ కమ్యూనిటీస్ ఎలా ముందుకు రావాలంటారు? రైట్. సో ఇప్పుడు మేము యాక్చువల్ గా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు చాలా మంది. అంటే యానిమల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మనుషుల్ని లవ్ చేయరు వీళ్ళు, ఇది ఒక రకమైన జాతి అని. అది రాంగ్ అండి, మిస్అండర్స్టాండింగ్. కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది మమ్మల్ని ఏంటంటే, ఇప్పుడు మేము ఫీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్డే కాకుండా ఆ వీధిలో ఉన్న డాగ్స్ అన్నిటికీ ప్రైవేట్ క్లినిక్ తీసుకెళ్ళి, వెటరన్ క్లినిక్ తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేపిస్తున్నారు. మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళని, స్టెరిలైజేషన్ చేపిస్తున్నారు, వాటికి రేబిస్ వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. వాటికి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కెనైన్ డిస్టెంపర్ అని ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి కొన్ని, ఒక డాగ్ వచ్చాయంటే ఇంకా అది స్ప్రెడ్ అవుతుంది, అది ఒక అంటువ్యాధి లాగా. సో వాటికి ట్రీట్మెంట్లు చేపించుకుంటున్నారు. ఈ రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఏదైనా డాగ్ ఇంజూరీ అయినప్పుడు ఆ ఇంజూరీ అయిన డాగ్ ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఫండ్స్ రావు, గవర్నమెంట్ ఇవ్వదు, ఏముండదు, వాళ్ళ సొంత ఎర్నడ్ మనీ, శాలరీ గానీ బిజినెస్ గానీ చేసుకునేవాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. మేము సపోర్ట్ గా ఉంటున్నాం వాళ్ళకి. ఇప్పుడు లోకల్ రెసిడెంట్స్ వచ్చేసరికి స్టెరిలైజేషన్ చేయించుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? ఫర్దర్ గా డాగ్ పాపులేషన్ గ్రో అవ్వకుండా ఆ వీధిలో ఇంకా చాలా డాగ్స్ రాకుండా చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? ఇండైరెక్ట్ గా అక్కడ ఉండే ఆ రెసిడెంట్స్ అందరికీ హెల్ప్ చేసినట్టే కదా. ఇప్పుడు 20 డాగ్స్ ఉన్నాయి, 20 డాగ్స్ ని స్టెరిలైజేషన్ చేసేస్తే, అంటే ఫిమేల్ డాగ్స్ ని చేస్తాం మన గైడ్ లైన్స్ ప్రకారం మోస్ట్లీ. సో ఫిమేల్ డాగ్స్ ని చేసినప్పుడు ఇంకా అనిమల్ బర్త్ ఉండదు. ఒక 10 years లో ఆ 20 డాగ్స్ అక్కడ ఉండవు కదా. వేరే స్ట్రీట్ నుంచి ఏమన్నా ఇక్కడికి మైగ్రేట్ అయితే ఒక 4-5 డాగ్స్ మైగ్రేట్ అవుతాయి, అంతే కదా. సో మరి ఇప్పుడు హ్యాపీ ఎవరండి? ఎన్జిఓ కాదు హ్యాపీ, అనిమల్ ఫీడ్ చేసే వాళ్ళు హ్యాపీ కాదు, అక్కడుండే లోకల్ రెసిడెంట్స్ మాత్రమే హ్యాపీ.
ఓకే. మరి వాళ్ళ గురించి మేం చేస్తుంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. హనుమంతరావు గారు వాళ్ళని ఒక్క విషయం, మీరు ఇంతకు ముందు చెప్తూ ఉన్నారు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ కేవలం కుక్కలు దాడి చేసేదే చూపిస్తారు తప్ప దానికి ముందు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏం చేశారు అనేది చూపించరని. ఇప్పుడే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడడం జరిగింది. ఒక తండ్రి అలాగే ఒక చిన్న బాబు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక కుక్క సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాబు మీద అటాక్ చేసింది. వాళ్ళు ఏమి చేయలేదు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి ఇలాంటి దానికి మీరేమంటారు? రైట్, కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయండి. ఇప్పుడు మనుషులందరం మనం మంచోళ్ళమా? ఇండియాలో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు, 1,40,00,000 సారీ 140 కోట్లు. అందరూ మంచోళ్ళ కాదు కదా. వాళ్ళ మైండ్ లో ఏదో ఉంటుంది, సైకలాజికల్ చేంజెస్. వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మర్డర్స్ చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నారు, ఈ నేరాలన్నీ చేసి జైలుకి పోతున్నారు. అలాగే డాగ్స్ కూడా వాటి సైకలాజికల్ రీజన్ ఏదో ఉంటుంది, అది బట్ అది స్టడీ చేయాలి. దానికి కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక డాగ్ అటాక్ చేస్తుంది అనుకోండి, ఇమ్మీడియట్ గా మనం ఇప్పుడు హైదరాబాద్ అయితే మన జిహెచ్ఎంసీ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి ఆ డాగ్ తీసుకుని వెళ్ళిపోతారు. కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు, ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని. ఆ బిహేవియర్ బట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ అది కొట్టడం వల్ల అక్కడ లోకల్ ఉండే పీపుల్ అంతా దాన్ని ఊరికి కొట్టడం, విసిగించుకోవడం, ఇట్లా చేయడం వల్ల అది అగ్రెసివ్ అయిపోయి ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తుందా, లేకపోతే ఫుడ్ లేక అలా చేస్తుందా, లేదా ఏదన్నా డిసీజ్ ఏదైనా ఉన్నా, రేబీస్ లాంటిది ఇట్లాంటి డిసీజ్ ఏమన్నా ఉండి అలా దాని మైండ్ సరిగ్గా పనిచేయక అటాక్ చేస్తుందా, ఇది అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటారండి. ఇప్పుడు రేబీస్ ఇట్లాంటిది అనుకోండి, వాళ్ళు యూథనైజేషన్ అంటారు, అంటే దాని మెర్సీ కిల్లింగ్ లాగా చేసేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే అగ్రెసివ్ గానో సైకలాజికల్ బిహేవియర్ ఇంకేదన్నా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదో చేసేసి మళ్ళీ ఆ డాగ్ని తీసుకొచ్చి వెనక్కి వదిలిపెట్టాలా, లేకపోతే దాన్ని ఇంకేదైనా చెయ్యాలా అనేది అది గైడ్ లైన్స్, ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. అగ్రెసివ్ గా అనేది ప్రతి జీవిలో ఉంటుంది. ఇప్పుడు మనం మస్కిటోస్ అంటే అన్ని మస్కిటోస్ మనల్ని కుట్టవు. ప్రతి మస్కిటో వచ్చేసేసి మనల్ని వచ్చి బ్లడ్ సక్ చేయదండి. కొన్ని మస్కిటోస్ వస్తాయి, వాళ్ళతో సక్ చేసి వెళ్ళిపోతాయి. సో అలాగే ప్రతి నేచర్ లో ప్రతి జీవి అంతే అండి. అన్ని మంచివేమి 100% మంచివేమి ఉండవు, వాటిలో కొంచెం తేడాగా ఉంటాయి. ఆ తేడా ఉన్న వాటిని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ప్రాపర్ ఏ ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని ఒక డాగ్ ఏదో 100 డాగ్స్ లో ఒక్క డాగ్ ఆ మిస్బిహేవ్ చేసిందని చెప్పేసి ఇంకా మనం ఒక పని కట్టుకొని ఇది ఒక డెసిషన్ లాగా ఓకే అసలు ఏవి అనిమల్స్ స్ట్రీట్ లో ఉండకూడదు అది అని చెప్తే ఓకే, డాగ్స్ స్ట్రీట్స్ లో లేకపోతే ర్యాట్స్ వస్తాయండి. డాగ్స్ ర్యాట్స్ ని తింటాయి యాక్చువల్ గా. అది ఇంకా డేంజర్. అది ప్లేగ్ వ్యాధి వచ్చింది. ప్లేగ్ వ్యాధి వచ్చిందంటే అది ఇంకా డేంజర్. మనం ఆల్రెడీ చూసాం 2-3 ఇన్సిడెంట్స్ ఇండియాలో ప్లేగ్ వ్యాధి రావడం. మంకీస్ వస్తాయి, మంకీస్ వచ్చినా రేబీస్ ఉంటుంది మంకీలో. మంకీ కలిసినా సరే మనుషుల్ని రేబీస్ వస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ బాచుపల్లి అండ్ దెన్ కోకాపేట ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, 2-3 ప్లేసెస్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, అక్కడ మంకీస్ ఉంటాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ డాగ్స్ ని చూసేసి ఆ మంకీస్ అక్కడే రెస్ట్రిక్ట్ చేసుకుంటాయి, అక్కడే ఉంటాయి అవి. ఇప్పుడు డాగ్స్ అన్ని తీసేస్తే హ్యాపీగా మంకీస్ వచ్చేసేసి స్ట్రీట్స్ లో, అవి ఇంకా భయంకరం. వాటినైతే మనం పట్టుకుని కూడా పట్టుకోలేవు, అవి జంప్ చేసేసుకుంటే బిల్డింగ్ మీద వెళ్ళిపోతాయి. డాగ్స్ అన్నా అయితే ఫ్లోర్ మీద ఉంటే అటు పరిగెత్తి ఏదో నెట్ వేసేసేసి మనం పట్టేసుకుంటున్నాం, కానీ మంకీస్ అసలు పట్టుకోలేము. సో దయచేసి ఆ రెసిడెంట్స్ అంతా మాకు సపోర్ట్ చేయాలి. యానిమల్ ఫీడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేసి ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ఏరియాలో చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు, ఈ ఏరియాలో ఓల్డ్ పీపుల్ తిరుగుతూ ఉంటారు, సో ఇవి ఎక్కువగా ఓల్డ్ పీపుల్ నో లేకపోతే చిన్న పిల్లలను అటాక్ చేస్తుంటాయి, కాబట్టి మనం ఇదిగో ఈ ఫీడింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడైతే మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎవరు హ్యూమన్ మూవ్మెంట్ ఉండదు, సో ఇక్కడ పెట్టుకుందాం ఫుడ్ అని చెప్పేసి అలా వాళ్ళు ముందుకు వచ్చేసేసి మాతో డిస్కస్ చేసి యానిమల్ ఫీడర్స్ తో కానీ ఎన్జిఓస్ తో కానీ చేసి కామన్ కంక్లూజన్ వచ్చేసేసి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే అటు డాగ్స్ హ్యాపీ, ఇటు మనుషులే హ్యాపీ అండి. ఓకే రైట్ హనుమంతరావు గారు, థ్యాంక్ యూ అండి బిగ్ టీవీతో మాట్లాడినందుకు గాను. సో హనుమంతరావు గారు కూడా చెప్తున్నారు సుప్రీం ఇచ్చిన ఆదేశాలు అయితే ఇప్పటి నుంచి అమలు కావు, అవి అమలు కావడానికి ఇంకా టైం పడుతుంది. సో మనుషులు ఎవరు కూడా కుక్కల మీద దాడి చేయకుండా ఉంటే అవి తిరిగి దాడి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటూ కూడా హనుమంతరావు గారు బిగ్ టీవీతో మాట్లాడారు.